ఇంత ల్యాగ్ ఈ పండగ రోజు కూడా ఇదేందో అర్థం కాదు. పూజ ఉండదు, పునస్కారం ఉండదు, ఓ ముగ్గు ఉండదు, ముచ్చట ఉండదు. ఏంటిది? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఇప్పుడు కూడా చెప్తున్నా, వెళ్ళమని నేను ఆల్రెడీ చెప్పిన. సో మా అమ్మ నన్ను అయితే ఖచ్చితంగా ఇంటికి రమ్మడం, ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ పండగ ఇదే కాబట్టి, మనకి ఇదే న్యూ ఇయర్ కాబట్టి. ఇది అమ్మాయి ఇట్లా ఉండాలి, అమ్మ బంగారు తల్లి అనిపించుకోవద్దు. ఇట్లా వేసుకుంటారు ఏదో సైడ్కి ఇట్లా, ఎందుకు ఇంకా ఇవి ఎందుకు వేసుకోవాలి మంచిగా నీట్ ఇట్లా వేసుకొని సాంప్రదాయాన్ని చుట్టూ ఏం చేసిండు తెలుసా? ఏం చేసిన రేపు నిన్న ఏమని అడిగినా టెంపుల్ పోతున్నావా అంటే హా అన్నాడు. మళ్ళీ తర్వాతకి మళ్ళీ అడిగిన పోయేటప్పుడు నాకు చెప్పు నేను వస్తా అని చెప్పిన. పోతున్న పవన్ కళ్యాణ్ సినిమాకి అని చెప్పేసి 8:15కి రెడీ అయ్యి వెళ్ళిపోయిండు. నేను సినిమాకు ఇంత పిచ్చేంద్రా పవన్ కళ్యాణ్ నా కొడుకు ఎండ పెడుతుర్రా అన్నాడు. ఆయన అసలు ఇంటి అన్నం తినడా అండి? మరి ఈడ తింటాడు, ఈడ మీరున్నారు కాబట్టి తింటాడు, అక్కడ తినడు. సైదులకి నేను ఫోన్ చేస్తారే నిన్న ఏం తీసుకొచ్చినవరా లంచ్ టైంకి అని అడుగుతా. రోజు నేను తిట్లు తింటున్నా, మీ అబ్బాయి వాళ్ళు ఏడుస్తున్నా అంటే ఎందుకు మేముందండి చేయలేపిన్నా అయితే మామూలు ఉన్నాడు కానీ అది కూడా అయిపోయింది అండి. అది కూడా అయిపోయింది. మీ పిల్లగాడి పేరుకి మీ అబ్బాయి పేరుకి లైఫ్ లా మజాకులు చేయను, కొట్టను కూడా. జాగ్రత్త ఉండాలి కదా. గుడ్ నైట్ పడుకునే మీద కిందనే ఉంటుంది కదా, పడుకునే మీద కూడా జాగ్రత్త అని చెప్తాడు. మరి అంత మంచిగా పట్టుకొని తిడతావు. తిట్టాలా మళ్ళీ వీళ్ళకి పనులు చేసుకోమంటే ఎసొంటి ఆడోళ్ళు రే మీరు పనులు చేసుకో. చాలా బెటర్ రా, చాలా బెటర్. అది రెండేది, అది లేచేది 2:30 కొత్తది లేస్తుంది. శివరాత్రి రోజు ఏమన్నాడు తెలుసా? ఎందుకంత మొక్కుకుంటున్నావు, నేను కదా శివుని, నాకు మొక్కు చాలు అయిపోతుంది. అవును, మన మొక్కు పుణ్యం ఇస్తుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైనితో ముచ్చట్లు. ఇంత ల్యాగ్ ఈ పండగ రోజు కూడా ఇదేందో అర్థం కాదు. పూజ ఉండదు, పునస్కారం ఉండదు, ఓ ముగ్గు ఉండదు, ముచ్చట ఉండదు. ఏంటిది? హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూజ ఉండదా? సో పొద్దున్నే గుడికి పోయినాం, పొద్దున్నే ఇవాళ గుడికి పోయినాం. పవర్ స్టార్ సినిమా రిలీజ్ కాబట్టి వెళ్ళేసి వచ్చేసరికి అన్ని రెడీ చేసి ముగ్గులు, పందిర్లు అన్ని వేసి మామిడాకులు కట్టిరు. నేను చెప్తానండు. నేను యాక్చువల్గా నిన్న మార్నింగ్ ఏమని అడిగినా అంటే టెంపుల్కి పోదామా అని అడిగిన. పక్కన ఉండే ఇంకా నుండి అబద్ధాలు అని చెప్పి టెంపుల్కి పోతున్నావా రేపు అని అంటే లేదు అని చెప్పింది. మరి ఇడికి పోదామా అని పెట్టిండు, అని చెప్పిండు. నేను కూడా వస్తా అంటే ఓకే అన్నాడు. దాని తర్వాతకి మళ్ళీ డైరెక్ట్గా పోయి అడిగితే పవర్ స్టార్ సినిమాకి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పిండు. గుడికే పోయినాం మరి మేము. అదే అంటున్నా, గుడి ఆయనకు గట్టించినప్పుడు అది గుడి థియేటర్ గుడి కాదు, అర్థమైనా? ఈయన వచ్చిన తర్వాతకి వచ్చేంత వరకు నేను స్నానం చేసిన, పూజ చేసిన, ఇల్లు క్లీన్ చేసేసుకున్నా, ముగ్గేసిన, టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన. టెంపుల్కి ఫస్ట్ థింగ్ వీళ్ళు ఫస్ట్ నైట్ పడుకోలేరు. బ్లడీ డ్రంకర్డ్ ఫెలోస్, పని పాట లేక పొద్దున్న వచ్చి మమ్మల్ని కూడా వీడే పేకాట ఆడిండు.
అవును పేకాట ఆడడం అది మ్యాటర్, అది తప్పు కదా. అది మేము బెట్టింగ్లో ఆడితే తప్పు అవుతుంది. పేకాట ఆడి మేము ఆడిన రూపాయి ఆటకి అది ఆడేదే తొక్కలో రూపాయి ఆట. అది ఆడు మంచిగా అనుకున్నా నేను 3 గంటలు వచ్చి మళ్ళీ మధ్యలో లేపారు. అసలే ఎండాకాలం బిడ్డ షెట్లు వేసుకోకుండా వాడుకున్నాం. ఎట్లా బిడ్డ ఇట్లా కెమెరాలు పెడతాయి మీరు ఏ పడితే కనిపిస్తాయి. సో గాయస్ యాక్చువల్లీ వాట్స్ ద మ్యాటర్ ఈజ్ ఎడిపోతున్నావు. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో గైస్ చాలా జరిగినాయి అనమాట ఈ గ్యాప్ లో. కొన్ని యుద్ధాలే అయినాయి. పోకూడదు పోతాం అనే రెండింటి మధ్యలో యుద్ధం జరిగింది శ్రీయన్నకు మాకు. యాక్చువల్గా శ్రీ అమ్మడే బయటకు వెళ్దామని అనుకోండే కానీ వంశీ తర్వాత ఎట్లా ఫీల్ అవుతాడో నాకు తెలుసు కాబట్టి నేనేం అవ్వను. సో గైస్ ఇప్పుడు కూడా చెప్తున్నా వెళ్ళమని నేను ఆల్రెడీ చెప్పిన. సో మా అమ్మ నన్ను అయితే ఖచ్చితంగా ఇంటికి రమ్మడం. ఎందుకంటే మన తెలుగులో ఫస్ట్ పండుగ ఇదే కాబట్టి, మనకి ఇదే న్యూ ఇయర్ కాబట్టి. సో చెప్తే పోనీ ఈడ డిస్టర్బెన్స్ అడుగుతుంది. ఆ సోమవారం డిస్టర్బ్ చేస్తాడు పాటలు రై రై రా అంటాడు. సో గైస్ అందుకనే యాక్చువల్గా మధ్యలో ఆంటీకి ఫోన్ చేసి రాము అని అంటే మా అమ్మ చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే నాకు భక్ష్యాలు అంటే చాలా ఇష్టం అనమాట. నేను చేస్తాను చెప్పిన మా అమ్మ చేసిన భక్ష్యాలు తింటే అసలు ఇట్స్ హెవెన్. సో నా కోసం మా అమ్మ భక్ష్యాలు చేసింది కాబట్టి పోక తప్పదా అంటే. ఇంకోటి ఏంటంటే ఇట్స్ ఫెస్టివల్ టైమ్ అండ్ మా సిఎస్ఓను భక్ష్యాలు ఇన్వైట్ సిఎస్ఓ అని చెప్పడం కూడా తప్ప. అమ్మ మీ అమ్మాయిలు బాధ చేసి నాకు చెప్పరా. మీ అమ్మ బచ్చాలు చేస్తారు మంచిగా చేస్తారన్నా కూడా బాధ అవుతుంది. ఇది అమ్మాయి ఇట్లా ఉండాలి, అమ్మ బంగారు తల్లి అనిపించుకోవద్దు. ఇట్లా వేసుకుంటారు ఏదో సైడ్కిట ఎందుకు ఇంకా ఇవి ఎందుకు వేసుకోవాలి మంచిగా నీట్ ఇట్లా వేసుకొని సాంప్రదాయం చుట్టూ ఉండదు. ఎట్లుంది సీరియస్ చెప్పారు ఎట్లుంది ఇప్పుడు ఇంత నీట్ ఉంది. ఇట్లా ఉండాలి. పోయో చెప్పులు వేసుకోపోదాం. సో గైస్ ఇంటికైతే ఎలా పోతున్నాం అండ్ వెళ్ళి మా మమ్మీతో మాట్లాడేసి ఏం చేస్తుందో మనకు చూడాలి. యాక్చువల్లీ నేను పోయాక ఇంకో వీడియో కొడుతున్నా ఛానల్కి. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని డిస్కషన్లు పెట్టాలనుకుంటున్నాను అనమాట, చర్చలు చేస్తాం అనుకుంటున్నాను. చూద్దాం వెళ్ళాక ఏమవుతుందని. మేడం గారు వస్తే దాన్ని బట్టి మేడం రెడీ మేడం ఎంత ఉందా. ఒక గంట నుండి క్యాబ్ ఆయన వచ్చాడు వెయిట్ చేస్తాడు. పాపం ఆయన 15 నిమిషాలు 20 నిమిషాలు పెట్టుకున్నాడు. ఇదేమో ఇంకా వస్తలేదు. ఏం చేయమంటారు గాయస్. మళ్ళీ మీ అమ్మాయిలు మీకు అంటున్నారు ఆయన మళ్ళీ లాస్ట్కి నన్నే అంటారు. చెప్పు వీడియో 2:32 వరకు ఏం చేసినాడంటే కార్డ్స్ ఆడిందండి. దాని తర్వాత మళ్ళీ ఏం చేసిండు, ఎవరెవరు ఆడిరు కార్డ్స్ ఇగో ఈయన పేర్లతో సహా ప్రిన్స్ వంశీ, మీ అబ్బాయి, చిట్టి, జున్నక్క, నాగన్న, సోమన్న, సైదుల్, లడ్డన్న. నువ్వు పక్కన మీ అయ్యా ఫస్ట్ మొన్న ఆర్డర్ పెట్టింది ఎవరు అన్నీ ఉంటాయి హిస్టరీలో. ఆర్డర్ పెట్టిన వాళ్ళ పేర్లు అందరి పేర్లు ఉంటాయి అలా. అప్పుడు చెప్దాం కదా, భయమే లేదు. వీళ్ళే నేర్పించారు నాకు. ఏమన్నాడంటే నేను అడిగితే బెట్లు పెట్టి ఆడుతున్నాను, ఏమైనా బెట్లు పెట్టలేదు కదా అని అన్నాడు. అంటే ఒకటి చెప్పండి, పండగ రోజు పొద్దున్న ఏం చేస్తారు? స్నానం చేస్తారు. మీ అబ్బాయి ఏం చేసిండు తెలుసా? ఏం చేసిన రేపు నిన్న ఏమని అడిగినా టెంపుల్ పోతున్నావా అంటే అన్నాడు. మళ్ళీ తర్వాతకి మళ్ళీ అడిగిన పోయేటప్పుడు నాకు చెప్పు నేను వస్తా అని చెప్పిన. పోతున్నా పవన్ కళ్యాణ్ సినిమాకి అని చెప్పేసి 8:15కి రెడీ అయ్యి వెళ్ళిపోయిండు. నేను సినిమాకు ఇంత పిచ్చేంద్రా పవన్ కళ్యాణ్ అయితే జై బాబు సాయంత్రం పోవచ్చు, మధ్యాహ్నం పోవచ్చు. మధ్యాహ్నం వీడికి వస్తాం ఇంటికి. మళ్ళీ సినిమాకి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి స్నానం చేసుకొని వచ్చిండు. స్నానం చేసుకొని ఇంటికి వచ్చిన ఇంకేంది వాళ్ళ. ఇంకోటి నైట్ పేకట్ ఆడిన తర్వాత పోయి పడుకుంటా అని చెప్పిండు. అడిగితే రీల్స్ చూసుకుంటా పడుకుంటా అన్నాడు. మళ్ళీ వాలీబాల్ ఆడిండు, 2 చేతులు మళ్ళీ పట్టుకుండు. చేతులు విరగొట్టుకోవడం ఇష్టమే ఆయనకి. చెప్పినా అనుకో మళ్ళీ ఏదో ఒకటి అనుకుంటూ మొహం ఇట్లా చిన్న వేసుకొని మళ్ళీ 10 సార్లు అడిగించుకుంటాడు ఆయన. సో గాయ్స్ మీకు తెలుసు ఏం జరిగిందో ఏం జరుగుతుందో కూడా. ఎన్ని అబద్ధాలు చెప్తుందంటే ఇందులో నేను కూడా గేమ్ ఆడినా ఒప్పుకుంటున్నా. వాలీబాల్ కిందికి రమ్మంటే కిందికి రాకుండా పైన వండుకొని పాపం. వాలీబాల్ వీళ్ళు మిడ్-నైట్ వెళ్తారు కదా 2:30కి గేమ్ ఆడడానికి. ఆ దోమలకి నేను కూడా రావాలంట ఆయనతో పాటు కిందకి.
ఆడపిల్లలు ఎందుకురా? చూడనీకే ఎంకరేజ్మెంట్. అమ్మా ఇంటర్నేషనల్ మ్యాచ్ అది. ఏమన్నా పనికొచ్చే పనులు చేస్తే ఎంకరేజ్మెంట్. బెట్లు వేసారు ఆడ కూడా. అవసరమా? బట్టలు గేమ్ ఆడతాడా ఆంటీ? 6 ప్యాక్ ఉన్నట్టు అట్లా దిష్టి తగులుతుంది. ఫుడ్ దగ్గర దిష్టి తగులుతుంది అంటే చెప్తే విన్నాడు. బట్టల దగ్గర దిష్టి తగులుతుంది అని అంటే చెప్తే విన్నాడు. ఏది వింటాడు చెప్పండి. నేను అప్పుడు అదే చెప్తా. మీరు ఇందాక ఆంటీ ఏమన్నది, నా కొడుకు ఎండ పెడుతుర్రా అన్నాడు. ఆయన అసలు ఇంటి అన్నం తినాడు ఆంటీ. మరి ఈడ తింటాడు. ఈడ మీరున్నారు కాబట్టి తింటాడు. అక్కడ తినడు. సైదులకి ఫోన్ చేస్తారే నిన్న ఏం తీసుకొచ్చినవరా లంచ్ టైంకి అని అడుగుతా. ఫ్రైడ్ రైస్ తెచ్చుకుండు. అవసరం అన్నా బయట తిని పెడుతురా ఊకే రోజు బయట తిని తినాల్సి వస్తుంది. నువ్వే తినమని చెప్తుంది కదా. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మీరు నేను అప్పటికి పప్పు పోపుకు ఒకటే వేయాలండి. బెండకాయ చేసినాను, అన్నం చేసిన, పప్పు చేసినాను. తిందామంటే ఆడికి వెళ్ళి తిందామని చెప్పేసి అన్నాడు. సరే ఇక్కడికి రమ్మని చెప్పినా కదా నేనే. అది సరే కానీ ఎందుకు నన్ను రోజు హోటల్లా? పైసలు ఎక్కువనే అంటే అందుకే వీడియోలు కొట్టట్లేడు. దాని తర్వాత మీరు తీసుకోండి ఆ డబ్బులు. ఇచ్చిన ఆల్రెడీ. చేయి ఎంత చేసావు చేయి పర్ఫార్మెన్స్. మాకు తెలుసు నాకు ఆడున్నాయి లేవు అని. డబ్బులు ఉంటే వాళ్ళ నాన్నకే వేస్తాడు కదా. అదంతా మీ బ్రహ్మాండి. ఇంకేంది మీ అమ్మమ్మ తెలుసా? మరి ఫ్రైడ్ రైస్ లకి ఎవరు ఇస్తారు నీకు? నాకు ఉండవు 1000 రూపాయలు కూడా ఉండవు అదేరా ఫ్రైడ్ రైస్. ఎందుకు తింటున్నావు? 1000 రూపాయలు అట్లా పెట్టుకుంటే జ్యూస్లు తాగొచ్చు కదా ఆంటీ. జ్యూస్లు తాగాలి. తిండి జ్యూసులు తాగి బతుకుతా. కోకోనట్ వాటర్ తాగాలి అని రోజు ఒకటి తాగాలి కదా. 2 బాటిల్ ఒకటే రోజు ఎక్కువ పింపుల్స్ తెచ్చుకున్నాడు ఆయన. కకృతి మళ్ళీ కకృతి. నాకు వేడి ఎక్కువ ఉంటుంది అందుకని అట్లా చేసుకున్నాం. వేడి ఎక్కువ ఉంటుంది. నాకు చికెన్ తింటారు ఎక్కువ. తెలిసి కూడా తినడం ఎందుకండి? ఆమె తిస్తుంది నన్ను కూడా తీసుకున్నా. అది ఏముంటుంది చెయ్యి నేసో చెయ్యి టైం వస్తుంది నాకు కూడా. రోజు నేను తిట్లు తింటున్నా. మీ అబ్బాయి వాళ్ళు ఏడుస్తున్నా అంటే ఎందుకు? మేముందండి చేయలేపిన్నా. నువ్వు ఎంత చేసినా పర్ఫార్మెన్స్ వాళ్ళందరికీ తెలుసు. అందుకే చెత్తకుండా దొరికినాడు. అమ్మా వచ్చేటప్పుడు అన్నది చెత్తకుండా దొరికినట్టు. మీకు గుట్లేదంట, మీ పోలికలు లేవంటుంది. నీ పోలికలు నాన్న పోలిక. ఓ ఆయన చనిపోయిన రోజు నా ప్రెగ్నెంట్ అని చెప్పారు. మా నాన్నని కడుపులో పడ్డాడు. సేమ్ మా నాన్న ఫ్రెండ్. మీ నారాయణ సాగలకి ఏం తెలుసు? అంకుల్ని తీసుకొచ్చారు చెత్తకుండిలో. ఈయనను కాదు, ఈయనను అన్నా అంకుల్ ఏం తీసుకురాలి. అంకుల్ ఏమనకండి. వీళ్ళేంద్రా నిజం. అమ్మ అట్లా అంటది, వదిన అట్లా అంటది, ఈమె అట్లా అంటది. అంటే మనం పిచ్చోళ్ళమా వీళ్ళ ముందర? అంకుల్ మంచిగానే ఉంటారండి. అందరా కదా. తెల్ల కొడుకులకి ఏమైంది? మీ అయ్య తెల్లగా ఉంటాడు రా. సరే మీ డాడీ సరే మా మామయ్య. ఇంకా ఇంకేమైనా చెప్పి అయిపోయినాయా చాడీలు? నువ్వు పండగకి ఇంటికి వచ్చి చాడీలు చెప్పి చెప్పాలి అనుకుంటే నేను ఫోన్ చేసి చెప్పగలదా అండి? రియాలిటీ నేను మాట్లాడినా. రియాలిటీ వీళ్ళకి తెలుసు. సో గాయస్ రియాలిటీ మీ అందరికి తెలుసు గాయస్. ఇది ఒక్కటి చెప్తాడు. ఎందుకంటే వీడు కెమెరా పెట్టినప్పుడు కావాలని యాక్టింగ్ చేస్తాడు అండి, నన్ను ఏమనకుండా. తర్వాత కెమెరా సీరియస్ అయితే మామూలుగా ఉన్నాడు కానీ అది కూడా అయిపోయింది అండి. అది కూడా అయిపోయింది. మీ పిల్లగాడి పేరుకి మీ అబ్బాయి పేరుకి లైఫ్ లా మజాకులు చేయను, కొట్టను కూడా. నిన్నగానే కొట్టిన కర్ర తీసుకొని. కోపం వస్తే ఊరుకోడు కానీ వాళ్ళిద్దరికి ఉండదు కానీ ఈయనకు సూపర్ ఉంటుంది. అయిపోయింది. ఎప్పుడన్నా కోపం అసలు పడ్డామా వీళ్ళ మీద? మీ మీద వచ్చినట్టు వీళ్ళ మీద వస్తున్నాం అసలు? ఎక్కువ ఉండదు కోపంగానే ఉంటే వస్తే మాత్రం అయిపోయి సిగ్గులేదు. బతిలాడతారు మళ్ళీ అబద్ధాలు చెప్తారు బతిలాడలేదని. బతిలాడతాడు, దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడతాడు మంచిగా. ఇప్పుడు ఇది జరగలేదని చెప్పే నువ్వు ఏది అడిగితే అది ఇప్పిస్తారే. ఇది మా అమ్మ చెప్పింది, సరే నేను అంటే అబద్ధం అనుకుందాం. అది జరిగింది.
అది జరిగిందా నేనే అడుగుతా, వాళ్ళు వచ్చి బతిమలాడతారు. బతిమలాడిన అయిపోయిందా? బతిమలాడిన అంత దగ్గరికి వచ్చి చెప్పిండు అది కాదు ఇది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండమంటాడమ్మా అంతే. రోజుకి 100 సార్లు జాగ్రత్త అనే పదం వింటా అండి. మరి పడుకునే ముందు గుడ్ నైట్, జాగ్రత్త ఉండాలి కదా. గుడ్ నైట్ పడుకునే ముందు కిందనే ఉంటావు కదా, పడుకునే ముందు కూడా జాగ్రత్త అని చెప్తాడు. మరి అంత మంచిగా పట్టుకొని తిడతావు ఏందో నీకోసమే కదా చెప్పేది. నేను తిడతాను అమ్మా. సో గైస్ మీ అందరికి తెలుసు ఆమె ఏం చేస్తుందో, కొడుతుంది. చూడు నేనేం చేసిన నేను అనుకున్నా వాడు నన్ను అంటుండు. అవునా? నా కాలు నీ కాలుకే తాకుతుంది కదా, దాని కాలుకి ఎట్లా తాకుతామో మరి చూడమ్మా. చూడు నా కాలు నీ కాలుకే తాకుతుంది కదమ్మా. అరే నిజం చెప్పరా మీద ఒట్టేసి ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడు ఈ షేర్ ఖాన్. అమ్మ మీద ఒట్టేయమని. అమ్మ మీద ఒట్టేసి డైలాగ్ ఏదైనా ఒకటే ఇద్దరికి. అంటే మీద ఒట్టేసి నువ్వు ఇప్పుడు నన్ను తన్నలేదు ఇట్లా గిచ్చలేదుగా అంటే సారీ మిమ్మల్ని నన్ను ఇటు చూడండి ఇట్లా గిచ్చుతున్నాడు. ఎట్లా ఇట్లా గిచ్చుతున్నాడు. నేను 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 ఏడ నేర్చుకున్నావు ఇదంతా? నువ్వు యాక్టింగ్ ఏం చేస్తుందిరా చెప్పు. వాడికి అక్క నాకు ఆంటీ ఏం చేస్తలేరు, పండగ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకంటే పండగ ఉంది ఫ్రెండ్స్, వీళ్ళకి పండగ చేస్తారు ఫ్రెండ్స్. పైకి వచ్చి ఈరోజు లేదు మంచిగా కరెక్ట్ ఉన్నాం. నిన్న వచ్చేందుకే క్లాస్ వీకింది, నిన్న వచ్చి క్లాస్ వీకింది అందుకే. క్లాస్ వాళ్ళ తిడతాడు పిన్ని అని చెప్తూనే ఉంటుంది. అమ్మ దాంట్లో కదా దేవుడా పిన్ని నువ్వు చెప్తున్నావు అన్నీ అనుకోగల. తిట్టాలా మళ్ళీ వీళ్ళకి పనులు చేసుకోమంటే ఎసొంటి ఆడోళ్ళు రే మీరు పనులు చేసుకోరు. చాలా బెటర్ రా చాలా బెటర్. మౌని 2 గంటలకు పళ్ళు తోడుతుందా? అది రెండేది, అది లేచేది 2:30 కొత్తది లేస్తుంది. కిచెన్ లోకి పోతుంది, అది క్లీన్ చేద్దామని పోతుంది, అంట్లు కడుగుతుంది సోప్తోని. అక్కడ పెట్టి నాగన్ వచ్చినాడు అనుకో, నాగన్తో వెళ్ళి పెట్టుకుని నా వాడిని వదిలేస్తుంది. మళ్ళీ అంతే ఉంటాయి ఒక 2-3 రోజులు ఉంటాయి, ఒక రోజు అంతా. మళ్ళీ ఈ హాల్ బెడ్రూమ్ అంతా ఊకి చెత్త హాల్లోకి వేస్తారు. బెడ్రూమ్ది అదంతా తీసుకొచ్చి మళ్ళీ కిచెన్ దగ్గర పెడుతుందా, మళ్ళీ ఎత్తదు. అంత మంచి కూతురు, అంత మంచి చెల్లె దొరికినందుకు మా అమ్మకి హ్యాపీగా కదా చెప్పినావా? కాల్లో చెప్పిన ఇప్పుడు వచ్చిన కూడా అంటే హ్యాపీగా ఆశీర్వాదం తీసుకో. దేవుడిని మొక్కున్నావా? మొక్కిన. ఎప్పుడు మొక్కినావు? నాకు మొక్కలేను. దేవుడికి మొక్కిన. నువ్వు ఆ దేవుడి మళ్ళా ఇంకొకటి వెంకటేశ్వర స్వామి కాలు పట్టుకోవాలి కానీ నేను వెంకటేశ్వర స్వామి సార్, నేను కృష్ణుని కదా సార్, మర్చిపోయాను. ఏయ్ చూడు నీ ముందే తిట్టింది. అట్లా దొంగడివి నువ్వు అని అన్నా. చూడు ఎట్లా అంటారు చూడు. శివయ్య వాడు. సో గాయస్ ఇంకేమైనా ఉన్నాయా? ఇద్దరికి పుట్టినరోజు ఒకేసారి వస్తుంది. కొడుకుది బాబాయ్ది. కొడుకుది బాబాయ్. శివానక్క మా మొన్న నాకు శివాంశ్ వాళ్ళ బాయ్. ఈయన నైట్ శివరాత్రి రోజు, ఆయన పొద్దున ఒకే రోజు. శివరాత్రి రోజు ఈయన ఏమన్నాడు తెలుసా? ఎందుకంత మొక్కుకుంటున్నావు, నేను కదా శివుని, నాకు మొక్కు చాలు అయిపోతుంది. అవును, మన మొక్కు పుణ్యం వస్తుంది. అంటే మీరు నాకు ఎప్పుడు అన్ని సపోర్ట్ చేస్తారు. సరే రాగచ్చు. ఇంకేమన్నా చెప్పొచ్చు కదా ప్లీజ్. ఆకలి అవుతుందా? సిగ్లే తినొచ్చుగా, పెడతారు. అడుగు, ఆకలి అవుతుంది. తోడ ప్యాజ్ దాలు, తోడ బక్షాలు దాలు. భక్షాలు అన్నం వెయ్యండి కాదు, మన వృత్తి అది. వెయ్యండి అనుకుంటా పోతాం. అది పెట్టండి 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 పెట్టండి, అన్నం పెట్టండి, అన్నం పెట్టండి. బాయ్ బాయ్ గైస్. నేనేం చెప్పండి రా. బాయ్ గైస్.
సబ్స్క్రైబర్ సరస్ అవన్నీ సరస్ నా కాలు చూడు. సరస్ ఈ చేతికి ఏమైంది? చూసినా తెలుసు ఏమైంది? చేయింది చూడు వెనక చచ్చో చచ్చో పట్టుకో చచ్చో చచ్చో పట్టుకో